ఏంటే దానిమీద కేకలేస్తున్నావు? ఏం చేసింది అది? నీ బ్లౌజెస్ వస్తే తీసుకుంది, అది కూడా తప్పా? తప్పేనమ్మా. అది నాకు ఏ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. నా ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చినవే? ఏం మాట్లాడుతున్నావే? నీ గదిలోకి రావడానికి దానికి పర్మిషన్ కావాలా? అమ్మా, ఈ డిస్కషన్స్ ఏవి వద్దని చెప్పినా కదా, వద్దంతే. అసలు ఇది నన్ను ముట్టుకోవడం కాదు కదా. ఏ మాత్రం దగ్గరలో ఉన్నా ఏం చేస్తానో నాకే తెలీదు. పొమ్మని చెప్పు. అసలేమైందే నీకు? దీన్నెలా చూసుకునేదానివో మర్చిపోయావా? దాన్నెప్పుడైనా ఒక్క మాట అంటే చాలు మా మీద అరిచేసి పస్తులుండి మరీ గోల్ చేసేదానివి. ఇలా మారిపోయావంటే? అమ్మా, ఇప్పుడు ఈ డిస్కషన్స్ ఏవి వద్దని చెప్పినా కదా, ముందు దాన్ని బయటికి పొమ్మని చెప్పు. గెట్ అవుట్. మానసి, ఏది ఎందుకు జరిగిందో నీకు తెలుసు. అది కూడా ఎప్పుడో జరిగిపోయింది. అయినా ఇంకా ఎందుకు నా మీద ద్వేషం? ఇప్పుడు నువ్వివన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండాలి మానసి. ఎప్పట్లా మనం కలిసే ఉండాలి. నీకు సంబంధించిన ప్రతి పనిలో, ప్రతి సంతోషంలో నేనుండాలి మానసి. అర్థం చేసుకో. ఏంది అర్థం చేసుకునేది? అసలు నువ్వు ఒకదానివి ఉన్నవనే మర్చిపోయి చాలా కాలమైంది. నువ్వంటే అంత అసహ్యం నాకు. ఇంకా ఈడనే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. పోవే బయటికి. మానసి, ఏంటి ఎంత మాటలు పడితే అంత మాటలు మాట్లాడుతున్నావు? ఇదంటే ఎలాగో ఇష్టం లేదు సరే, కనీసం మనిషిగానైనా చూడటం నేర్చుకో. నా దృష్టిలో ఇది అసలు మనిషే కాదు. నువ్వెన్న పడతాను మనసి, కానీ నీకు దూరంగా ఉండమని మాత్రం చెప్పొద్దు మనసి. హే, చెప్తే అర్థం కావట్లేదా? సిగ్గు లేకుండా నా వెంట పడుతున్నావు. అసలు నిన్ను. మానసి, మానసి, మానసి. అమ్మా, చిచి, మరీ ఇలా రాక్షసులా తయారయ్యావు. అవును, నేను రాక్షసునే. వందిగా దేవత, చూసుకో దీన్ని. మానసి, అది అర్థం చేసుకోదే. ఎందుకే దాని వెంట పడి అవమానాలు పడతావు? వదిలేవి. ఎలా వదిలేస్తానమ్మా? ఇప్పుడు కోపంగా ఉంది కదా అని అప్పుడు చూపించిన ప్రేమని మర్చిపోగలనా? తోడ పుట్టకపోయినా అది వేరు, నేను వేరుగా ఎప్పుడు చూడలేదమ్మా. అమ్మని కూడా మర్చిపోయేంత ప్రేమగా చూసుకుంది. మళ్ళీ ఆ ప్రేమే కావాలమ్మా. మనసి నాకు కావాలి. అర్థం చేసుకునేంత వరకు ఎంత అవమానించినా, ఎంత అసహించుకున్నా ఇలాగే బతిమాలుతూ ఉంటాను. భర్త పక్కనే ఉండి కూడా ఇంకెవరితోనో తల్లయిందనడం ఎంత పెద్ద నింద కదా. ఏ ఆడదైనా కుమిలి కుమిలి ఏడవాలి, తల పగలగొట్టుకొని చావాలి. ఎంత ప్రేమించే భర్త అయినా తన్ని తరిమెయ్యాలి. కానీ కానీ మృదులలో గాని, మధు అన్నయ్యలో కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కనిపించడం లేదు. స్టార్టింగ్ లో ఏదో టెన్షన్ కనిపించినా ఇప్పుడు ఏదో కాన్ఫిడెన్స్. పైకే వచ్చి మాట్లాడుతోంది. ఎక్కడో తేడా కొడుతోంది. వచ్చింది. ఏయ్, ఆగవే. ఏంటి మేడం? ఒక్క విషయం అడుగుతాను, కరెక్ట్గా చెప్పవే. అది నిజంగా ప్రెగ్నెంటా? అదేంటి మేడం అలా అడుగుతున్నారు?
ప్రెగ్నెంట్ కాకపోతే ఇన్ని మెడిసిన్స్ ఎందుకు వాడతారు? అసలు నేనెందుకు రోజు వస్తాను? ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కాబట్టి డౌట్ గా ఉంది. అది నార్మల్ గానే ఉంది, అటు ఇటు బాగానే తిరుగుతోంది. మరి దానికెందుకే ఇంత మెడికల్ అటెన్షన్? అంటే మేడం, ఏ ప్రాబ్లం లేకుండా ముందు జాగ్రత్త తీసుకుంటున్నాం. డాక్టర్ అర్జున్ ప్రసాద్ గారు చెప్తేనే. ఈ సోదంతా పక్కన పెట్టి అసలు విషయం చెప్పు. అసలు కడుపుతో ఉండాల్సిన దానికున్న లక్షణం ఒక్కటైనా దానికుందా? తప్పు చేశానన్న భయం లేదు, కడుపుతో ఉన్నానన్న జాగ్రత్త లేదు. ఎలా నమ్మమంటావే? నీకు ఏం కావాలో చెప్పు, ఎంత డబ్బు కావాలన్నా అడుగు, కానీ నిజం మాత్రం చెప్పు. అయ్యో మేడం, ప్రెగ్నెన్సీ లేకుండా ఇదంతా ఎందుకు చేస్తాం? మాకేం అవసరం? ఏయ్! మేడం వదలండి, మేడం వదలండి, మేడం వదలండి మేడం. నా సంగతి నీకు తెలీదే? నిజం చెప్పకపోతే చంపడానికి కూడా వెనకాడు. నీకు ఒకే ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. నిజం చెప్పి బ్రతికిపోతావో చేస్తావో డిసైడ్ చేసుకో. ఏం చేసినా నిజం చెప్పకూడదు. ఈవిడ చెప్పకపోతే కొట్టి వదిలేస్తుందేమో. అదే నిజం చెప్తే బ్రాహ్మణి మేడం చంపేస్తారు. ఏయ్, చెప్పవే. నేను చెప్పేది నిజం మేడం, వదలండి మేడం. నిజం మేడం, నేను చెప్పేది నిజం మేడం. అసలు ప్రెగ్నెంట్ కాకపోతే నిజంగా టాబ్లెట్స్ ఎందుకు వేస్తాం మేడం? అది కూడా యాక్టింగే చేసేవాళ్ళం కదా. నిజమే, నా కళ్ళ ముందు టాబ్లెట్స్ వేసుకుంది. ప్రెగ్నెంట్ కాకపోతే ఎందుకు వేసుకుంటుంది? ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. ఏయ్, పోవే. చెప్పు. మేడం, మృదుల ప్రెగ్నెంట్ కాదని సరియు మేడంకి డౌట్ వచ్చింది మేడం. చెప్పమని ఫోర్స్ చేసింది. చెప్పకపోతే చంపేస్తానంది. చెప్పేశావా? లేదు మేడం, ఎంత బలవంతం చేసినా నేను చెప్పలేదు. బతికిపోయా. పొరపాటును ఎక్కడన్నా నోరు జారావో నేనే నిన్ను చంపేస్తాను. మీరెంత గట్టిగా చెప్పాక నేనెందుకు చెప్తాను మేడం? 1కి 10 సార్లు చెప్తున్నా. నేననుకున్న పని జరిగి మానసి నా కోడలయ్యేంత వరకు మృదుల ప్రెగ్నెంట్ కాదని ఎవరికన్నా తెలిసిందో చంపేస్తాను. ఏంటమ్మా ఇది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఈ ఆఫీస్ టెన్షన్స్ అవసరం అమ్మా? ఎందుకంత ఆవేశం తెచ్చుకోవడం? ముందు ఆ ఫోన్ పక్కన పెట్టి అన్నం తినమ్మా.
ఒక్క 4 రోజులు ఆఫీస్ గురించి ఏమీ ఆలోచించద్దమ్మా. మేనేజర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. ఏమైందమ్మా? ఏం లేదురా, ఈ అమ్మ మీద ఇంత ప్రేమ చూపించి ఎంతకాలమైందో తెలుసా? అది నీ జీవితంలోకి రాగానే ఈ అమ్మని మర్చిపోయామనుకున్నాను. అలా ఎలా మర్చిపోతానమ్మా? నీ మాట కట్టుబడి మృదులను అక్కడ వదిలేసి నేను ఇక్కడ ఉండిపోయాను. అంత మాత్రాన మృదులను మర్చిపోయినట్ట? ప్రేమ తగ్గిపోయినట్ట? మీరిద్దరూ నాకు 2 కళ్ళమ్మా. ఎవరు లేకపోయినా నేను బతకలేను. ఎంత దూరంగా ఉంచాలని చూసినా అన్నయ్య వదిని మర్చిపోడమ్మా. అన్నయ్య మనసుని ఎందుకు బాధ పెట్టడం? వదిన్ని తీసుకురమ్మని చెప్పమ్మా. ఇంకా నువ్వు దాని మైకంలోనే ఉన్నావురా. మెల్లగా ఆ మైకం తొలగించి మానసితో నీ పెళ్లి చేసేంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఏం చేస్తున్నారు? నాకోసమే ఆలోచిస్తున్నారు కదా? ఈ దూరానికి నేనే కారణమని నా మీద కొంచెం కోపం కూడా వస్తుంటుంది కదా? ఏం చేయమంటారు మధు గారు? మనం శాశ్వతంగా సంతోషంగా కలిసి ఉండాలంటే తాత్కాలికంగా ఈ ఎడబాటు తప్పదు. మిస్ యూ మధు గారు. ట్యాప్ సరిగ్గా కట్టినట్లేను. మృదుల ఎక్కడుందప్పా? మృదుల ఏది? వాష్రూమ్లో ఉన్నట్టుంది. ఎవరది? దొంగ! 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 మృదుల, నేను. అమ్మా దొంగ! మృదుల, మృదుల, దొంగ! ఏంది
ఏంది నీ గోలా? దొంగ మానసి, దొంగ దొంగ నీ రూమ్లోకి ఎవడొస్తాడే? దొంగ మానసి. హాయ్ మానసి. హాయ్ మృదుల. మధు గారు, మీరా? హాయ్. ఏందే ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? లేదు, నాటకాలా? మాకంత సీన్ ఎక్కడుంది మానసి? అమ్మేమో ఇక్కడికి రావడానికి ఒప్పుకోవట్లేదు. మృదులను చూడడానికి వేరే దారి లేక ఇలా దొంగతనంగా వచ్చాను. బుక్ అయిపోయాను. మానసి, మానసి అమ్మకు మాత్రం చెప్పొద్దు మానసి, గొడవ అయిపోతుంది ప్లీజ్. మీ ఇద్దరిని దూరం చేయనీకి అత్త అంత ప్లాన్ వేస్తే దొంగతనంగా ఇడికి సరసాలన్నికొచ్చినవా బావా? చెప్తా. మానసి, మానసి, మానసి. చాలా కష్టపడి వచ్చాను. ఒక్క ముద్దిస్తే. మధు గారు, వద్దు. ముద్దు వద్దు. ముద్దు. వద్దంటున్నానా? ముద్దంటున్నానా? వద్దంటున్నానా? ముద్దంటున్నానా? తోటరాముడు కోటలో రాణి కోసం వచ్చినట్టు గోడ దూకి పైకి పాకి ఇంత సాహసం చేసి దగ్గరకొస్తే నీకోసం ఇంత ప్రేమతో ఇంత కష్టపడొచ్చాను. ఇదేనా నీ మర్యాద? మర్యాదకే బోలెనంత చేసుకోవచ్చు కానీ అక్కడ అత్తయ్యకి అంత బాగోలేకపోతే అర్ధరాత్రి పూట ఇలా గోడలు దూకొస్తారా? నేనేం అమ్మను పట్టించుకోకుండా రాలేదే. అక్కడ కొడుగ్గా నా ధర్మం నిర్వర్తించి భర్తగా నా ధర్మం నిర్వర్తించడానికి వచ్చాను. అబ్బో, ఏం ధర్మం నిర్వర్తించారో తెలుసుకోవచ్చా? నేనే వంట చేసి అమ్మకు అన్నం పెట్టి టాబ్లెట్ ఇచ్చి పడుకోమని చెప్పి ఇప్పుడు మా ఆవిడకి ముద్దు ఇవ్వడానికి వచ్చాను. అయ్యో, ఎన్ని బాధ్యతలు మోస్తున్నారో అబ్బాయి గారు. ముద్దొచ్చేస్తున్నారు. అవునా? అయితే ముద్దిస్తావా? వద్దు వద్దు వద్దు.